ఈరోజైతే మా లంచ్‌లోకి నేను మెంతికూర పప్పు చేశానండి. ఎంత బావుందో తెలుసా? అబ్బబ్బబ్బా! చూస్తుంటేనే త్వరగా తినేయాలనిపిస్తుంది. నేనెలా చేశానో మీకు కూడా చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ముందుగా కప్పు కందిపప్పు కడిగి పెట్టుకొని, టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇలా కడిగిన కందిపప్పులో వేసేసుకోండి. అండ్ మెంతికూర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. లేదంటే దాంట్లో కొంచెం డస్ట్ ఉంటుందనమాట. వేసుకున్నాక కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం పసుపు, కారం అయితే నేను ఒక టీ స్పూనే వేసుకుంటున్నాను. నాకు ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడని చెప్పేసి మీ రుచికి తగ్గట్టు 2 టీ స్పూన్స్ వేసుకోవచ్చండి. ఇలా కుక్కర్ పొయ్యి మీద పెట్టినాక ఒక 4 విజిల్స్ వచ్చినాక తీసేసి రాళ్ళుప్పు అంటాం కదా, అది వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇంకా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు దినుసులన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా వేగినాక దంచిన వెల్లుల్లి వేసుకోండండి. తర్వాత ఆనియన్ ఉంది కదా, అది సన్నగా కట్ చేసుకొని, అండ్ నేనైతే చల్ల మిరపకాయలు అంటారు కదా, అదే మజ్జిగ మిరపకాయలు లేదా ఉప్పు మిరపకాయలు అవైతే పప్పు తాలింపులో యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. లాస్ట్‌లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇక ఈ తాలింపు అంతా కలిపేసి ఒక్కసారి పప్పులో వేస్తే ఉంటుందండి. ఇంక అక్కడే కడుపు నిండిపోతుందనమాట. ఈ పప్పు రెసిపీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ముద్దకి ఎంత టేస్టీగా ఉందో, నచ్చితే ట్రై చేయండి.